జీవాధిపతివైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకే వేలాది వేల స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, ఈ ఉదయ కాలంన నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి మాకిచ్చిన ఈ తరుణంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాము. అనుదినము నీకు మా పట్ల ఒక నూతనమైన వాత్సల్యం పుట్టుచున్నందుకే నీకు వందనములు. ఈ దినమంతా కూడా నీ కాపుదలలో మేము క్షేమంగా నడుచుకోవాలని దేవా, నీ యొక్క కాపుదలకై ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినము పెందలకడ ప్రార్థనలలో తండ్రి మేము నీవు స్వస్థపరచు యెహోవావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో చివరి భాగంలో రాయబడినట్లుగా మీరు చెప్పిన మాటలు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ఆ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ దినానికి మేము ఆ వాగ్దానమును పొందుకుంటున్నాము, దానిని స్వతంత్రించుకుంటున్నాము. మాలో ఉన్న ప్రతి అస్వస్థతను కూడా తొలగించగలిగిన దేవుడు ప్రభా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ఒక్కడే కుమారుని అర్పించిన దేవా, నీకే వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవా, మరి మాలో ఒక్కొక్కరిని కూడా స్వస్థపరచుము. ఎన్ని రకాల వ్యాధులు ఈ లోకంలో ఉన్నాయి తండ్రి. ఎన్నో విధాలుగా మేము బాధపడుతున్నాము, ఎన్నో విధాలుగా చాలా వేదన పడుతూ ఉన్నాము మా ప్రభా తండ్రి. హాస్పిటల్స్కి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాధిగ్రస్తులను, ఎన్ని రకాల వ్యాధులతో బాధపడే వాళ్ళని చూసినట్లయితే ప్రభా నాయన ఎంతో దుఃఖం కలుగుతుంది మా తండ్రి దేవా. ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కొరకు నీ కుమారుడు అనుభవించిన సమస్తమైన గాయములు ప్రభా నాయన, దెబ్బలు, అవమానములు, హింసలను బట్టి నీ సన్నిధిలో నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఈ గొప్ప బలియాగమును బట్టే కదా మేము స్వస్థత పొందుచున్నాము. యెషయా గ్రంథంలో రాయబడినట్లు ఆయన పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభా. మేము అది గ్రహిస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము. అపొస్తలుడైన పేతురు కూడా ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవా ప్రభా, ప్రభువైన యేసుక్రీస్తు మూలంగానే మాకు రక్షణ వచ్చి ఉన్నది తండ్రి. నిత్య జీవము మా కొరకు ఏర్పాటు చేయబడడం జరిగింది ప్రభా నాయన. మా అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మా దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. మా సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది తండ్రి. ఆయన పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థత కలుగుచున్నది. ఈ అద్భుతకరమైన విషయంను బట్టి మేము మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. మేము నీకు రుణస్థులమైనాము. ఎందరో ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. చాలా మంది స్వస్థత లేవు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ నీవైతే ప్రభా మా కొరకు మరణించావని మేము నమ్ముతున్నాము తండ్రి. ఎంతో మంది ఆ విషయం అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేరు, ఇష్టపడడం లేదు నాయన. మా ప్రభా తండ్రి, నీ యొక్క బలియాగమును గుర్తించడం లేదు, నీ బలియాగమును అంగీకరించడం లేదు ప్రభా. ఎంత ఒక విధమైన వ్యతిరేకతతో మాట్లాడే వాళ్ళు అనేకులు ఉన్నారు తండ్రి ప్రభా. అలాంటి వారిని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీవు మాత్రమే వారి మనస్సులను మార్చగలవు ప్రభా. నీవే తండ్రి వారి హృదయాలను బాగు చేయగలవు మా ప్రభా. రాతి గుండెను తీసివేసి మాంస గుండెను అమర్చగలిగిన దేవుడవు నీవే. వారి హృదయాలను నీ ఆత్మను ఉంచగలిగిన దేవుడవు నీవే. నీ కట్టడలను వారి మనసులలో ఉంచగలిగిన దేవుడవు నీవే. నీ కట్టడలను వారు అనుసరించినట్లుగా చేయగలిగిన దేవుడవు నీవే ప్రభా. నీకే మా పిల్లలను, ఎవరెవరైతే ప్రభా నిన్ను అంగీకరించకుండా ఉన్నారో అలాంటి వారిని, మా పిల్లలు, మా బంధువులు, మా మిత్రులు, మా సహోదరులు ఎవరైనా సరే తండ్రి, నిన్ను అంగీకరించని ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకే అప్పగిస్తున్నాం తండ్రి. నీవు సమస్తము చేయగలవు. వారిని ఏ విధంగానైనా నీవు మార్చగలవు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని మేము చూస్తున్నాము. ఎంతో మంది ఎంతో వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నీ యొక్క ముఖ దర్శనం చేత మార్చబడిన వాళ్ళు ఉన్నారు మా ప్రభా. ఎంతో మంది నాయన అనుకోని రీతిగా తండ్రి వారు మారు మనసు పొంది నీ బిడ్డలుగా మారుతున్న వారు అనేకులు ఉన్నారు తండ్రి. మారిన వాళ్ళు ఉన్నారు,
ఈ లోకంలో ఎంతో మంది నీ సేవకులు ఉన్నారు. వారందరూ కూడా నాయన ఇదే విధంగా నీకు విరోధంగా ఉంటూ కూడా ప్రభా ఒకానొక దినాన పట్టబడి మరి వారిని బిడ్డలుగా మారినటువంటి ఆ పరిస్థితిని మేము ఎరుగుదుము. నీ యొక్క గొప్ప కృప చేతనే ఇది జరుగుతూ ఉన్నది నాయన. మా ప్రభా తండ్రి, ఎవరైతే నిన్ను అంగీకరించారో, ఎవరైతే నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చావని, మా కొరకు నీవు మరణించావని, మా కొరకు సిలువలో బలి అయ్యావని, మరి నీవు మరి మరణించి మూడవ నాడు దేవుడు నిన్ను తిరిగి లేపాడని ప్రభా ఎవరైతే నమ్మి విశ్వసించి తండ్రి హృదయాలలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఉంటారో వారందరూ కూడా రక్షించబడిన వారని మీరు చెప్పి ఉన్నారు వాక్యంలో. ప్రభా దానిని మేము అంగీకరిస్తున్నాము. అంగీకరించిన మేము ధన్యులము తండ్రి. నీ యొక్క గొప్ప కృపచేతనే ఇదంతా కూడా జరుగుతుంది. కృపచేతనే నీ యొక్క ఉచితమైన రక్షణ మాకు దొరుకుతున్నది. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా నాయన నీవెంతో నీతిమంతుడము, మమ్మను కూడా నీతిమంతులుగా చేయగలిగిన శక్తి గలవాడు తండ్రి. ప్రభా మేము కేవలము నీ పైన విశ్వాసం ఉంచడం వల్లనే మేము నీతిమంతులుగా మారగలము. అబ్రహాము నిన్ను నమ్మినప్పుడు అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అదేవిధంగా మేము కూడా నిన్ను నమ్మినట్లయితే మేము కూడా నీతిమంతులుగా తీర్చబడతాము. అందుకే ప్రభా అబ్రహాము నీ నామమున ప్రార్థించినప్పుడు తండ్రి మరి అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను నీవు బాగు చేశావు ప్రభా. ఆ విధంగా మరి వాక్యంలో రాయబడింది తండ్రి, నీ నామమందు స్వస్థత కలదు, నీ రక్త ప్రోక్షణలో స్వస్థత కలదు నాయన. అపొస్తలుడైన పేతురు కూడా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరని చెప్తున్నాడు కదా మా తండ్రి. ఆయన గాయముల చేత మాకు శారీరక స్వస్థత మాత్రమే కాదు, ఆత్మీయ స్వస్థత కూడా కలుగుతున్నది, మానసిక స్వస్థత కూడా కలుగుతున్నది. అపొస్తలుడైన పౌలు రాసిన ప్రకారము దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మాకు విమోచనము అనగా మా అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది అని రాసిన్నది తండ్రి. ప్రభా మేము మా ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించి స్వస్థత పొందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి. నీవు దయామయుడు కనుక పాపభూయిష్టమైన మా శరీరమునకు వచ్చు అనేక వ్యాధులను స్వస్థపరచుటకు నీవు శక్తి గలవాడవై ఉన్నావు మా తండ్రి. ప్రభువైన యేసు కేవలము తన యొక్క స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. మేకల యొక్క రక్తం కానీ కోడెల యొక్క రక్తంతో కానీ ఆయన ప్రవేశించలేదు. కానీ తన యొక్క స్వరక్తం చేత తన స్వరక్తముతో ఒక్కసారి పరలోకంలోని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని రాయబడి ఉంది ప్రభా. మరి ఆ విధంగా తండ్రి మేము ఎంతగానో స్వస్థపరచబడడానికి మేము నీ సన్నిధిలో అడిగినట్లయితే తండ్రి మేము స్వస్థత పొందుకుంటాము మా ప్రభా. మేము నమ్మినట్లయితే నీ స్వస్థతను చూస్తాము. నయమాను 7 మార్లు నదిలో స్నానం చేసినప్పుడు అతడు స్వస్థత పొందుకున్నాడు ప్రభా. నీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట మాత్రం సెలవిచ్చుటతో అనేక వ్యాధులు పోయాయి, అపవిత్రాత్మలు పారిపోయాయి తండ్రి. నీవు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు. నేడు కూడా మేము అడిగినట్లయితే నీవు మాకు స్వస్థతనిస్తావు ప్రభా. మేము విశ్వాసంతో అడిగి స్వస్థత పొంది ఉన్నామని నమ్మితే మేము స్వస్థపరచబడతాము. ఆ నమ్ముకొనడమే మాకు కష్టతరమైన విషయం, కానీ దానిని కూడా నీ సహాయం చేతనే మేము పొందుకోగలం ప్రభా. అవును తండ్రి, ప్రతి విషయం కొరకు నీపైన ఆధారపడితే నీవు సమస్తము చేస్తావు. నీకే వందనములు చెల్లిస్తున్నాము. మా శరీరంలోనున్న ప్రతి శరీర భాగమునకు వచ్చు ప్రతి వ్యాధిని ఇప్పుడే యేసునామములో స్వస్థపరచును తండ్రి. మా తల నుండి అరికాల వరకు గల ప్రతి శరీర భాగమును నీ రక్త ప్రోక్షణలోనికి తీసుకొని వస్తున్నాము. శరీరంలో ఏ ఒక్క భాగమునకు అనారోగ్యముగా ఉన్నా శరీరం అంతయు అస్వస్థతగానే ఉంటుంది కనుక
అది ఎలాంటిదైనా కూడా తీసివేయం తండ్రి. మా ప్రాణంలోని నిరాశ, నిస్పృహ, కృంగుదల వంటి మానసిక రుగ్మతలను కూడా తీసివేయండి ప్రభా. తండ్రి, ఎవరైనా చాలా డిప్రెషన్కు గురై సూసైడల్ థాట్స్ కలిగి ఉన్నట్లయితే అలాంటి వారిని వెంటనే ప్రభా మీరు దర్శించండి తండ్రి. వాళ్ళని లేవనెత్తండి. వారిలో మారు మనస్సును కలుగజేసి, ధైర్యంను కలుగజేసి, ఆ కృంగుదలలో నుంచి లేవనెత్తి వారు సంతోషంగా సరిగ్గా జీవించగలిగినట్లుగా సహాయం చేయండి నాయన. సౌండ్ మైండ్ వారికి దయచేయము, స్వస్థ బుద్ధి వారికి దయచేయము. భయంకరమైన మానసిక వ్యాధులన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది ప్రభా భార్యలు భర్తలపై అనుమానం కలిగిన వారు, భర్తలు భార్యలపైన అనుమానం కలిగిన వారు, ఇలాంటి భయంకరమైన వేదన కలిగిన పరిస్థితులు ఆ ఇంట్లో చోటు చేసుకునే ఆ పరిస్థితి నుంచి ప్రభా మీరు ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ మానసిక వ్యాధులు ఎందుకు వస్తాయో మాకు తెలియదు, కానీ మీరైతే ఏ కారణమైనా సరే స్వస్థపరచగలరు. అది ఒకవేళ శారీరకంగా కేవలం ఈ మానసికంగా వచ్చినదా, లేకపోతే అపవిత్రాత్మ వలన వస్తుందా, అవన్నీ మాకు తెలియదు. కానీ దేనినైనా కూడా మీరు తొలగించి మాకు స్వస్థతనివ్వగలిగిన గొప్ప దేవుడు మీరు తండ్రి. దయ ఉంచి ప్రతి వ్యక్తిని, ఎవరెవరైతే ఈ విధంగా బాధపడుతున్నారో ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారి జీవితాలలో ఎవరైనా అలాంటి వారు ఉన్నారేమో, అలాంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు నామములో ప్రతి అపవిత్రాత్మ పారిపోనుగాక, ప్రతి సాతాను శక్తి యేసు నామములో తొలగిపోనుగాక. ప్రతి సాతాను శక్తిని యేసు నామములో లయం చేస్తున్నాం తండ్రి. ప్రతి వ్యాధిని తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ స్వస్థ చిత్తులై ఉండగలుగుటకు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఆత్మను మీరు పంపుతారు కదా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరు కూడా నాయన నింపబడినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. హిజ్కియా నీ సన్నిధిలో అడిగినప్పుడు తండ్రి వెంటనే అతన్ని స్వస్థపరిచిన దేవుడవు ప్రభా. అతనికి ఇంకా అధికంగా ఆయుష్ను పెంచినటువంటి దేవుడవు ప్రభా. మా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ఇలాగా స్వస్థత పొందుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరి విషయంలో మీరు ఒక నూతనమైన విధానంలో స్వస్థత కలుగజేస్తారు ప్రభా. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక్కొక్కరిని స్వస్థపరిచిన విధానము ఎంతో డిఫరెంట్గా ఉన్నది. వైవిధ్యంగా ఆయన చేసినటువంటి దేవుడు మా తండ్రి. మీరు కృప చూపిస్తే మా జీవితాలలో కూడా మీరు ఎలాగో ఏదో ఒక రీతిగా తప్పకుండా చేస్తారు. మేము నమ్ముతున్నాము, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. మేము పరిశుద్ధ ఆత్మని కలిగి ఉండి ఆత్మలో ప్రార్థించే వారంగా ప్రభా, ఆత్మలో నిన్ను స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా మమ్మలను చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మాకు ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు, కానీ నీ యొక్క ఆత్మ వల్లనే తండ్రి మేము అనేక విధాలుగా ప్రార్థన చేయగలము. అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఎంత భయంకరమైన వ్యాధులనైనా మీరు బాగు చేయగలరు. 12 సంవత్సరాల నుంచి తండ్రి ఎంతో భయంకరమైన రక్తస్రావ వ్యాధి చేత బాధపడుతున్న స్త్రీని మీరు స్వస్థపరిచారు. కేవలం వస్త్రపు చెంగు మాత్రమే ముట్టినంత మాత్రమనే ఆమెకు స్వస్థత కలిగినది ప్రభా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మా ప్రభా, 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఒక వ్యక్తిని ప్రభా, అతడు పక్షవాయు చేత పడి ఉన్నాడు, లేకపోతే ఏ వ్యాధి చేత అతని శరీరం అంతా చచ్చుబడిందో తెలియదు, కానీ ప్రభా అతడు ఆ విధంగా ఆ కోనేటి దగ్గర పడి ఉండగా తండ్రి మీరు కనికరించి అతనిని లేపిన దేవుడవు ప్రభా. అతని స్వస్థపరిచిన దేవుడవు. అతడేమీ నేను అడగలేదు, కానీ ప్రభా నీవెంత దయగల దేవుడవు అంటే ప్రభా, అతడు పడుతున్న వేదనను చూసిన దేవుడు తండ్రి ప్రభా. అతనిని వెళ్ళి మీరు ఆదరించి అతనికి స్వస్థతనిచ్చినటువంటి దేవుడు తండ్రి. నీలాంటి దేవుడు ఎవ్వరు కూడా లేరు ప్రభా. తండ్రి, నీకే వందనములు స్తోత్రములు ప్రభా. నాయన, మేము లౌకికాత్మను కలిగి ఉండకుండా పరిశుద్ధ ఆత్మని కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభా. మరి పాపములు చేయకుండా పాపములలోనికి నడిపించేటువంటి ఆ దురాత్మ నుంచి మమ్మలను తప్పించి రక్షించండి మా ప్రభా తండ్రి. మేము ఎల్లప్పుడూ కూడా స్వస్థ చిత్తులమై జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
అవును తండ్రి, సేన అనే అనేక దయ్యములు కలిగి ప్రభా ఎంతగానో బాధింపబడుతున్నటువంటి ఒక వ్యక్తిని మీరు దర్శించి అతనిని బాగు చేసిన దేవుడు ప్రభా. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తండ్రి మీరెంతో అద్భుతంగా ఆ అపవిత్రాత్మలన్నింటినీ పారద్రోలి స్వస్థతనిచ్చినటువంటి దేవుడు ప్రభా. ఇంత గొప్ప దేవుడు తండ్రి మీరు మాకు కలిగి ఉన్నందుకు మేము మీకు స్తోత్రం చెల్లించుకుంటూ నమ్మి విశ్వసించి ఆ స్వస్థతను మేము కూడా పొందుకునేలాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రీస్తు మనస్సు కలిగిన వారిని జీవించడానికి మాకు సహాయం చేయండి. క్రీస్తుని పోలి జీవించడానికి సహాయం చేయండి నాయన. మా తండ్రి నీ ఆత్మ మాలో ఉండినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఆ సమస్యలు అనారోగ్యం సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా ఎంతో మంది వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు. ఊపిరాడని స్థితిలో లంగ్స్ పాడైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళని స్వస్థపరచండి తండ్రి. గుండె కండరాలను బాగుపరచండి, బలపరచండి. మా తండ్రి గుండె సంబంధిత వ్యాధులన్నిటినీ ఈ శ్రమంలో స్వస్థపరచండి. మా ప్రభా తండ్రి ఎంతో మంది నైనా క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ తండ్రి కీమోథెరపీలు డయాలసిస్లు తీసుకుంటుండగా వాళ్ళను కూడా మీరు కనికరించి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. అనేక రకాల చర్మ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. మా ప్రభా తండ్రి వారిని స్వస్థపరచండి. ఇంకా తండ్రి లివర్ ప్రాబ్లంతో కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఇంకా ప్రభా ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ వల్ల ప్రాబ్లమ్స్, మా తండ్రి బ్రెయిన్లో ప్రాబ్లమ్స్, లంగ్స్లో మరి ఇంకా మైగ్రేన్ తలనొప్పులు, ఇంకా అనేక రకాల తలనొప్పులు, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, నరాల వ్యాధులు ప్రభా వీటన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా మరి ఎంతో మంది కడుపు నొప్పితో బాధపడుతున్నారు నాయన. ఆ నొప్పిని ఎందువల్ల వస్తుందో అర్థం కాని స్థితిలో ఉంటుండగా మా ప్రభా తప్పకుండా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా కంప్లీట్గా స్వస్థపరచండి దేవా ప్రభా. ఆపరేషన్లై కోలుకుంటున్న వారిని స్వస్థపరచండి తండ్రి. మా ప్రభా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా ప్రతి ఒక్కరికి నీ యొక్క శక్తి బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా వారి కొరకు ఆందోళన పడుతున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించి వారికి అందరికీ తండ్రి మీరే ఆదరణని ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ప్రభా, వాటిని అన్నింటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి నాయన. ఇంకా ఏ ఏ కోరికలతో ఏ ఏ అవసరాలతో ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా మీరు తప్పకుండా దర్శించండి. సంతానం కొరకు ఎంతో మంది నీ వైపు చూస్తున్నారు, వాళ్ళని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చక్కటి సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మా ప్రభా వివాహ సంబంధముల కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రభా మీరు తప్పకుండా తగిన విధంగా మంచి సంబంధాలను చూపించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి, సంతోషము సమాధానం అనుగ్రహించండి. వృద్ధులను చిన్నారులను దీవించండి, వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను కూడా దీవించండి ప్రభా. అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి త్వరగా ఒక మంచి మార్గం చూపించిన ఆయన వారు వాటిలోంచి విడుదల పొందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. రక్షణ లేని ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఎంతో మందినైనా దుర్వ్యసనాలకు బలి ఉంటున్నారు ప్రభా, వాటి నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. దైవ సేవకులను ఆశీర్వదించండి. వారికి అందరికీ కూడా తండ్రి ఓపికను సహనంనిచ్చి అనేకుల కొరకు వారు ప్రార్థిస్తుండగా మీరు వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి దేవా ప్రభా. ఇశ్రాయేల్ దేశంను దీవించండి మా తండ్రి. యుద్ధ వాతావరణం ప్రతి చోటు నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవా. మా దేశంను కూడా దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీకు అనుకూలంగా నీతిగా నిజాయితీగా ప్రవర్తించుటకు పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. దేశంలో జరుగుతున్న అరాచకాలను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి హింసలు ఆపివేయమని ప్రార్థిస్తున్నాం
తండ్రి దేవ, ఇది నా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుగ్రహించండి. వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి అనేక దీవెనలు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.